అన్నమ్మ 84 సంవత్సరాల పాటు ఎడతెగక ప్రభుని కోసం ఎదురు చూసింది. పెళ్ళైన 7 సంవత్సరాలకే భర్తను కోల్పోతూ ఉంది. నిరాశ. సమస్తాన్ని విడిచిపెట్టి దేవాలయంలోనికి వచ్చేసింది. దేవుని సేవ చేసుకోవడానికి వచ్చేసింది. ఎంత దుఃఖం! దుఃఖము 2 రకాలైనటువంటి భావాలను మిగులుస్తూ ఉంది మనలో. మొదటి రకమైనటువంటి భావం, దుఃఖంతో ఉన్నప్పుడు దేవునికి దూరం అయిపోతాం. దేవుడు నా ప్రార్థనే ఆలకించాడు, దేవుడు ఏం చూశాడు, ఇంతేనా దేవుడు, నేను ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, దేవుడు నాకేం కనిపించాడు అని దేవుణ్ణి ప్రశ్నిస్తాం. దేవుణ్ణి పట్టించుకోం, దేవునితో శత్రుత్వాన్ని పెంచేసుకుంటాం. మొదటి రకమైనటువంటిది. కానీ అన్నమ్మను చూసి నేర్చుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 2వ రకమైనటువంటి భావాన్ని కలిగి ఉందాం. దేవుడు నా దుఃఖములో తోడుంటాడు, దేవుడు ఎప్పటికైనా నా ప్రార్థనను ఆలకిస్తాడు, దేవుడు నా మొరను విని నాకు తన కరుణను చూపిస్తాడు, కురిపిస్తాడు అనే నమ్మకంతో ఉంది. ఆ రోజు ఫలించింది. దివ్య రక్షకుణ్ణి కనులారా చూసింది. అందుకనే పౌలు గారు అంటారు కదా, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఈ నిరీక్షణ చూడండి, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులు, మీకున్నటువంటి దుఃఖము మిమ్మల్ని నిరాశపరచదు. గుండెల్లో రాసి పెట్టుకోండి మాట. దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే దేవుడు నీకు అంత దగ్గర అవుతాడు. దేవునికి నువ్వు ఎంత దూరం అయిపోతూ ఉంటే ఆయన మరి ఏం చేస్తాడు? నువ్వు కావాలని వెళ్ళిపోతూ ఉన్నావు, దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావు, దేవుని మీద శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు, దేవునికి దూరం అయిపోయి లేనిపోని జబ్బులు, లేనిపోనివన్నీ తెచ్చిపెట్టుకుంటున్నావు కదా. దేవునికి దగ్గరగా ఉండి చూడు, ఎప్పటికైనా నీ ప్రార్థన ఆలకిస్తాడు, ఎప్పటికైనా నిన్ను కరుణిస్తాడు కదా. 2వ భావాన్ని కలిగి ఉందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. నీ నిరీక్షణ నిన్ను నిరాశపరచదు.